ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతా ఉంది. ఏదైతే ప్రభాకర్ రావుని విచారించిన తర్వాత ఇప్పుడు ఆనాడు ఉన్నటుంది. ఫోన్ ట్యాపింగ్‌కి రెండే 2 పద్ధతులు. ఒకటి ప్రత్యక్ష ఫోన్ ట్యాపింగ్ ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డిది మాట వినాలి, లేదా చంద్రబాబు మాట వినాలి, లోకేష్ మాట వినాలి అనుకున్నప్పుడు చట్టబద్ధంగా చేసే మోసం ఎలా ఉంటుందంటే, ఏ దొంగలో లేకపోతే ఏ అక్రమ చొరబాటుదారులు, ఏ స్మగ్లర్‌లో ఏ టెర్రరిస్టులకు సంబంధించి విచారించేందుకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అనుమతి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీ వీళ్ళు పంపించాలన్నమాట. వాళ్ళు ఆ ప్యానెల్‌లో నోట్ చేయాలన్నమాట. అక్కడ ఉన్న ఇంటెలిజెన్సీ వీళ్ళ ముగ్గురితో కూడిన ప్యానెల్ రివ్యూ చేస్తే ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఇది. వాళ్ళు ఈ నంబర్‌లని ఆ తీవ్రవాదుల జాబితాలో చేర్చి ఇవ్వమంటే సదరు ఎయిర్‌టెల్లా, లేకపోతే జియోనా, లేకపోతే బిఎస్ఎన్ఎల్లా వాళ్ళు అదంతా రికార్డింగ్ చేసి ఇస్తారు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇది చట్టబద్ధమైనటువంటి సంస్థలని మోసం చేయటం. రెండవది పెగాసస్ లాంటి సాఫ్ట్‌వేర్ పెట్టి ఒక చిన్న డిష్ లాగా ఉంటుంది. అది పెడితే చుట్టుపక్కల 2 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లు దాన్ని మనం పెట్టుకునే డబ్బుల్ని బట్టి ఒక సాఫ్ట్‌వేర్ ఉంటది. దాని ద్వారా ట్యాపింగ్ చేయడం. అది చట్ట విరుద్ధమైనటువంటి ట్యాపింగ్. బట్ అది ఎక్కడుందో తెలీదు. పెగాసస్ అయితే కొన్నారప్పుడు. అది ఇంతవరకు రేవంత్ రెడ్డి వల్ల కూడా కాలేదు, తేల్చలేకపోయారు. అదే సందర్భంలో ఈ అధికారిక ట్యాపింగ్ చేసి ఉంటే గనక ఖచ్చితంగా దొరికిపోతారు. ఇప్పుడు ఆ ప్రభాకర్ రావు విచారణ తర్వాత అప్పటి చీఫ్ సెక్రటరీ అయినటువంటి సోమేష్‌తో పాటుగా జీఏడీ సెక్రటరీ అట్లాగే ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ వీళ్ళందరినీ కూడా విచారించడానికి ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. తద్వారా ఫోన్ ట్యాపింగ్ కేసు పరాకాష్ఠకి చేరుతోంది.